పెట్రోల్ బంక్ నిర్వాహకులు వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలే పెట్రోల్ ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు బంకుల నిర్వాహకులు తక్కువ పెట్రోల్ పోస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెదవలసల గ్రామస్తుడు బైక్లో పెట్రోల్ లేదని బంకుకు వెళ్లి 220 రూపాయల పెట్రోల్ వేయమని చెప్పగా బంకులో నిర్వాహకుడుకు పూర్తయింది. వెళ్లమని చెప్పగా వాహనదారుడు అనుమానం వచ్చి ఒక వాటర్ బాటిల్లో వాహనంలో పోసిన పెట్రోల్ బాటిల్ వేసి చూడగా 2 లీటర్లు రావాల్సిన పెట్రోల్ కేవలం 1 లీటర్ మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు సమాచారం తెలియజేయగా కోరంగి అడిషనల్ ఎస్ఐ ఏ సత్యనారాయణ దీనిపై పూర్తి విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామన్నారు. రూపాయలు కొట్టాడు మనవాడు. అక్కడికి డౌట్ వచ్చి అడిగాను, అడిగితే కొట్టేసాను చెక్ చేసుకు అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాను, కొట్టేసాను చెక్ చేసుకు అన్నాడు. ఆ రాక్ స్టాండ్ వేసి నా పేరు వనమణి నోగరాజు గాడిమగ. ఈ బంకు పెట్టిన కాడి నుంచి కూడా ఇంటి చాలా కాలం నుంచి కూడా మోసం జరుగుతుంది. 100 కొట్టించుకుంటే 70 కొట్టించుకుంటే 50కి, 200 కొట్టించుకుంటే 120కి ఇలా వస్తుందండి. ఎందుకంటే గతంలోనూ కూడా 4-5 సార్లు పట్టుకుని దీన్ని అధికారులు కంప్లైంట్ చేసాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా జరిగింది. అయితే మా పంచాయతీ రూట్ లో ఉంది కాబట్టి మా పెద్ద వరుస వాళ్ళు వచ్చేదో సరి చేయడం, దీన్ని ఇంతటితో పోవడానికి మళ్ళీ చేయరని చెప్పడం ఇలా జరుగుతుంది. అయితే మరలా మొన్న చేసినప్పుడు కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే మళ్ళీ జరగదని చెప్పేసి ఏదో సాల్వ్ చేశారు. మళ్ళీ అదే రిపీట్ అయ్యి ఈ రోజు 220 రూపాయలు కొట్టించుకుంటే బండిలో పెట్రోల్ ఉండగాను రీడింగ్ తిరుగుతున్నది, రీడింగ్ లెగుతుంది. అయితే పెట్రోల్ అయితే రీడింగ్ ముందు లేకట్లేదు. నాకు డౌట్ వస్తుంది, 220 కొట్టారా లేదా నెంబర్లో చూపిస్తున్నా అక్కడ 220 అని అడిగితే నేను కొట్టేసానయ్యా నువ్వు చెక్ చేసుకో కావాలంటే బండిలో పెట్రోల్ తో సహా తీసేస్తే లీటర్ ఉంది. 220 రూపాయలకి కూడా లీటర్ బండిలో పెట్రోల్ తో సహా లీటర్ ఉంది. దీనికి ఏంటి సంజయించండి, నువ్వు ఎవరితో చెప్పుకుంటే చెప్పు అన్నావు. ఆ బంక్ యజమానులు ఎవరు వస్తే మా కుర్రోడు చేశారు తప్పు మాది కాదు అని చెప్పి ఆయన చెప్పడం, రెక్లెస్ సమాధానం చెప్పడం. దీని మీద మేము ప్రెస్ వారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయినా కూడా వెళ్తున్నాం. తదుపరి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుని బంకుని సీజ్ చేయాలని మా